భారతీయుడెవరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. చైనా ఏంటి భారత భూభాగాన్ని ఆక్రమించుకోండి. నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఏమున్నాయి మాట్లాడుతున్నావు అంటే, ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఇట్లా మాట్లాడాలంటూ వాళ్ళ తరపున లాయర్ రాహుల్ గాంధీ తరపున మాట్లాడుతుంటే, ప్రతిపక్ష నాయకుడు అంటే లేనిది ఉన్నట్టు మాట్లాడడం కదా నాయన, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, ఆధారాలతో మాట్లాడటం, అది తెలియకపోతే ఎట్లా, ఏది పడితే అది మాట్లాడడం కాదని చెప్పి హితబోధ చేసినటువంటిది సుప్రీంకోర్టు. ఇది రాహుల్కి పరువు పోయే వ్యవహారం. దాంతో ఆ పరువుని కాపాడే బాధ్యత వాళ్ళ సోదరికి అప్పచెప్పినట్టున్నాడు. అందుకని ప్రియాంక గాంధీ వాద్రా కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష నాయకుడు విధిని గుర్తు చేయాలట. గుర్తు చేశారు. నిజమైన భారతీయుడు ఎవరో నిర్ణయించేది మీరు కాదని సుప్రీం న్యాయమూర్తులకు కౌంటర్ ఇచ్చారు. అంటే మరి ఎవరు గుర్తించాలి? దేశ ప్రతిపక్ష నేతకి తగిన గౌరవం ఇవ్వాలని గుర్తుంచుకోవాలట. అంటే సుప్రీంకోర్టు గౌరవం ఇవ్వాలనుకుంటా. ఇకపైన అంటే న్యాయస్థానాలు ఎట్లా ఉండాలో వీళ్ళ నాయనమ్మ గారు ఇంతకుముందు న్యాయమూర్తుల్ని కంట్రోల్లో పెట్టారు. ఆవిడ వారసురాలుగా కరెక్ట్గా రుజువు చేసుకుందనమాట. న్యాయమూర్తులకు అధికారాలు పీకేసి, సుప్రీంకోర్టుకి అధికారాలు పీకేసి రాజ్యాంగాన్ని అడదిడ్డంగా మార్చేసింది. ఈవిడ అధికారంలోకి వస్తే అట్లాగే మళ్ళీ రాచరికం తెప్పిస్తుంది అనమాట.